ప్రత్యక్ష ఎన్నికల్లో ఏనాడు గెలవలేదు, కానీ అధికారాన్ని అనుభవించడంలో ముందుంటారు ఆ ఎమ్మెల్సీ. టీడీపీ ఆవిర్భావం నుంచి జిల్లాలో పార్టీ కోసం త్యాగం చేసి ఆస్తులు ఆర్తి కర్పూరంలా కరిగించుకున్న వారెందరో ఉన్నారు. అలాంటి వారిని పార్టీ కన్నెత్తి కూడా చూడడం లేదు. కానీ హైకమాండ్ దగ్గర మాత్రం పైరవీరులతో ఒక్కొక్కటి 2 పదవులు అనుభవిస్తున్న ఆ ఎమ్మెల్సీ తీరుపై సైకిల్ పార్టీ నేతలు మండిపడుతున్నారు. జిల్లాలో పదవులన్నీ ఆయన వర్గాలకే రావడంతో మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్స్ రగిలిపోతున్నారు. ఆ ఎమ్మెల్సీకి అధిష్టానం దీవెనలు ఉండడంతో ఎవరు నోరు మెదపలేకపోతున్నారు. అంతా నేనేనంటున్నా ఆ ఎమ్మెల్సీ ఎవరు? ఏ జిల్లాలో సాగుతుందా ఆయన పెత్తనం? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రస్తుతం రాష్ట్రంలో చక్రం తిప్పుతున్న వ్యక్తులలో కిలారి రాజేష్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయన నారా లోకేష్ కు అత్యంత సన్నిహితుడు. తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి ఆయన చెప్పిందే వేదం అనే ప్రచారం అయితే బయట బలంగానే ఉంది. అలాంటి వ్యక్తి నెల్లూరు జిల్లాలో చక్రం తిప్పుతున్న ఎమ్మెల్సీ టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర చేతిలో కీలబొమ్మగా మారారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలో ఏ అధికారిని బదిలీ చేయాలన్నా, ఎవరికి ఏ పదవులు ఇవ్వాలన్నా ఎమ్మెల్సీ బీదా రవిచంద్రను కలవాల్సిందే. అన్ని మాట్లాడుకున్నాక కిలారి రాజేష్ చెవిలో వేయడంతో పని పూర్తవుతుందనే ఆరోపణలు గుప్పమంటున్నాయి. టీడీపీలో ఇటీవల రాష్ట్ర, జిల్లా పదవులు భర్తీ చేశారు. ఈ పదవుల్లో బీదా రవిచంద్ర హవానే నడిచింది. తమకు అనుకూలమైన వ్యక్తులకు పదవులు కట్టబెట్టారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పదవుల విషయంలో బేరసారాలు సాగినట్లు సింహపురి టీడీపీ నేతలు చెవులు కొరుకుంటున్నారట. ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర తీరుతో విసిగిపోయిన కొందరు అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు చెప్తున్నారు. పార్టీలో ఇద్దరి మధ్య గొడవ పెట్టాలన్నా, సయోధ్య కుదర్చాలన్నా రవిచంద్ర ముందుంటారనేది టీడీపీ నేతలు బహిరంగంగానే చెబుతున్నమాట. నచ్చితే నెత్తిన పెట్టుకోవడం, నచ్చకపోతే అణిచివేయడం ఆ ఎమ్మెల్సీ నైజం అంటున్నారు. ఇప్పటికే ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి పార్టీ గౌరవించింది. జిల్లా టీడీపీ పగ్గాలను కూడా ఆయన చేతుల్లోనే పెట్టింది. జిల్లా అధ్యక్ష పదవి కోసం నెల్లూరులో ఎంతో మంది సీనియర్లు పోటీ పడ్డారు. దీనికోసం రాష్ట్ర నేతలు సర్వే కూడా నిర్వహించారు. మరి ఈ సర్వే ఏమైందో ఏమో కానీ బీద రవిచంద్రకే జిల్లా అధ్యక్ష పదవి కట్టబెట్టింది అధిష్టానం. ఆయన కాకుండా ఈ పదవికి నెల్లూరు జిల్లాలో సమర్థులైన నాయకులెవరూ లేరా? సింహపురిలో నేతలు కరువయ్యారా అనే విమర్శలు బహిరంగంగా వినిపిస్తున్నాయి. మరోవైపు పార్టీ జిల్లా అధ్యక్షుడి ఒంటెత్తు పోకడలతో మంత్రులు సైతం విసిగిపోయారట. ఇక ఎమ్మెల్యేల సంగతి మరీ దారుణంగా ఉందంటున్నారు. జిల్లా టీడీపీ అధ్యక్షుడి హోదాలో ప్రతి నియోజకవర్గంలో అడుగు పెడుతూ అక్కడ తన టీంని ఏర్పాటు చేసుకుంటున్నారన్న విమర్శలున్నాయి. పార్టీ సీనియర్ నేతలైన దేశాయి శెట్టి, హనుమంతరావు, నువ్వుల మంచుల లాంటి అనేక మంది నాయకులు రవిచంద్ర రాజకీయాల వల్లే కనుమరుగయ్యారని విమర్శలున్నాయి. టీడీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా ఉన్న ఎమ్మెల్సీ బీదా రవిచంద్రపై పార్టీ అధినేతకు చాలా మంది నాయకులు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. తమను పార్టీలో ఎదగనీయకుండా చేస్తున్నారని, వేరే పార్టీ నేతలతో చేతులు కలిపి టీడీపీకి అన్యాయం చేస్తున్నారని ఆధారాలతో పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయిందని జిల్లాలో కొందరు నాయకులు గుసగుసలాడుతున్నారు. బీదా రవిచంద్రకు లోకేష్ అండదండలు సంపూర్ణంగా ఉండడంతో జిల్లాలో మంత్రులు సైతం ఆయన జోలికి వెళ్లడం లేదని టాక్ నడుస్తోంది. నెల్లూరు జిల్లా టీడీపీ రాజకీయాలపై అధిష్టానం దృష్టి పెట్టకపోతే రాబోయే ఎన్నికల్లో గట్టి దెబ్బ తగులుతుందని సొంత పార్టీ సీనియర్లు అంటున్నారు. ఇప్పటికైనా అధిష్టానం జాగ్రత్త పడకపోతే 2024 ఎన్నికల్లో వైసీపీకి పట్టిన గతే టీడీపీకి పడుతుందని బహిరంగంగానే చెబుతున్నారు.